సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్కు టికెట్ మరల ప్రకటించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మోతే మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మోతే మండల కేంద్రం నుండి నదిగూడెం మండలం, అనంతగిరి మండలం, కోదాడ క్యాంపు కార్యాలయం వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నడుమ డీజే చప్పులతో, బాంబుల మోతలతో కోదాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గెలుపు గుర్రాలను రేసులో పెట్టడంలో ఘనత ఆయనకే దక్కిందని పార్టీ శ్రేణులు ఆనంద ఉత్సవాలలో పరవశం తొక్కారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు మాట్లాడుతూ 119 సీట్లకు గాను సీఎం కేసీఆర్ 115 సీట్లకి ఒకేసారి ప్రకటించడంతో ఆశ్చర్యానికి గురయ్యామని, మార్పులు చేర్పులు ఏమీ లేకపోవడంతో ఒక 4 టికెట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒక 7 టికెట్లకు మాత్రం మార్పులు చేశారని, ఏదేమైనా పండగ వాతావరణం అయితే నెలకొనేలా టికెట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బొల్ల మల్లయ్య యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయ శ్రీ బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా రెండోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా టికెట్ ఇచ్చి ఈ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులకి, ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా జీవితానికై అంకితం చేసిన ఆయన జీవితాన్ని చూసి కేసీఆర్ గారు ఒప్పుకొని రెండోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా నియోజకవర్గం మొత్తం పల్లె గ్రామాన సంబరాలు చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో రెండోసారి టికెట్ ఇచ్చిన బొల్ల మల్లయ్య యాదవ్ గారిని తెలంగాణకి ముఖద్వారం అయిన ఈ కోదాడ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లకు తగ్గకుండా గెలిపించి మీకు కానుకగా ఇస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్, జై ముఖ్యమంత్రి గారు. రాడు